హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఏ సినిమా ఏ పొజిషన్లో ఉందో, ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా ఇంకా లాంగ్ రన్ పూర్తి చేసుకుందానో సినిమా చూద్దాం. ముందుగా రాజాసాబ్ గురించి చూద్దామండి. రాజాసాబ్ సినిమా ఇప్పటివరకు 130 కోట్ల షేరు, 217 కోట్లు గ్రాస్ రావడం జరిగిందండి ఒరిజినల్. ఈ సినిమా ఉన్నంతలో బాగా వచ్చిందండి కలెక్షన్లో. అంటే రాంగ్ టైంలో రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమా ఇలా ఫ్లాప్ టాప్ మూడుగట్టుకుంది. ప్యాన్ ఇండియా మూవీ ఎప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేయకూడదండి. ఎందుకంటే సంక్రాంతికి నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి. చిన్న సినిమా అయినా సరే పాజిటివ్ టాక్ వస్తే జనం అందరూ ఆ సినిమాకే పోతారు. అది ఫ్యామిలీ సినిమాకి వెళ్తారు, ఫ్యామిలీ ఆడియన్స్. అది మనం గమనించుకోవాలి. నిర్మాతలు కానీ, హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ. ప్యాన్ ఇండియా మూవీలు, హై బడ్జెట్ మూవీలు సంక్రాంతికి రిలీజ్ చేయకండి. అది మీరే నష్టపోతారు. ఎందుకంటే హై బడ్జెట్ మూవీలు ఎప్పుడూ రిలీజ్ చేసుకోవాలి. లాంగ్ రన్ కనీసం 15 రోజులు ఉండే విధంగా చూసుకోవాలి. 450 కోట్ల బడ్జెట్ ఇది. అలాంటి ఈ సినిమా సోలోగా రావాలి. హై కాంపిటీషన్ సినిమాతో 5 సినిమాలు, వేరే లాంగ్వేజ్లో వేరే సినిమాలు, అన్ని సినిమాలు థియేటర్లు ఎక్కడ దొరుకుతాయి నీకు? ప్యాన్ ఇండియా మూవీ కొద్దిగా ఉండాలి ఆలోచన విధానం. ప్యాన్ ఇండియా మూవీ ఎప్పుడు సంక్రాంతి రిలీజ్ చేయకండి. ఎందుకంటే థియేటర్లు దొరకవు. ఒకవేళ ఫస్ట్ రోజు దొరికినా సరే మిగతా రోజులు తీసేస్తారు. ఒకవేళ హిట్ టాక్ వచ్చినా సరే ఈ సినిమా వల్ల మిగతా సినిమాలు దెబ్బ అయిపోతాయి. అది ఆలోచించుకోండి. నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, హీరోలు ఆలోచించుకుంటే రిలీజ్ చేయండి. మంచి సోలోగా రిలీజ్ చేసుకోవాలి. ప్యాన్ ఇండియా మూవీలు కాంపిటీషన్లో రిలీజ్ చేస్తారటి బుర్ర తొక్కకపోతే. ఈ సినిమా సోలోగా రిలీజ్ చేసుకుంటే 50 కోట్లు యాడ్ అవును ఫ్లాప్ టాక్ వచ్చినా సరే. ఒకవేళ సినిమా జనాలకు ఎక్కితే ఏ సినిమా ఆప్షన్ లేకపోయి ఈ సినిమా ఆప్షన్ ఉంటే బ్రేక్ ఇవ్వని కూడా అవును. మన చేసే విధంగా సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది. రాజాసాబు కామెడీ అది మనం తెలుసుకోండి, రిలీజ్ చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ చేయడం వల్ల ఇవాళ రాజాసాబు ప్యూర్ అట్టర్ ఫ్లాప్. అది రాంగ్ టైంలో రిలీజ్ చేయడం వల్ల. అదేవిధంగా రెండో సినిమా వచ్చి భర్త మాసాయానికి విజ్ఞప్తి. ఈ సినిమా అసలు లేవటం లేదండి. ఫస్ట్ 3 డేస్ 4 డేస్ కలెక్షన్ బాగా వచ్చాయి, కానీ ఇంకా లక్షల్లోకి వచ్చేసింది. 10 లక్షలు 20 లక్షల్లోకి వచ్చేసింది సినిమా. ఇది షేరు పడుకున్నట్టే. బుక్ మై షోలో కూడా ఇది ట్రెండింగ్ ఆగిపోయింది. 24 గంటల్లో కూడా ఇన్ని టికెట్లు బుక్ అయ్యాయి కూడా చూపించట్లేదు. 0 టికెట్స్. ఈ సినిమా లాంగ్ రన్ పూర్తి అయిపోయినట్టే. ఈ సినిమా యావరేజ్గా నిలిచిందండి. భర్త మాసాయానికి విజ్ఞప్తి. తర్వాత వచ్చి అనగనగా ఒక రాజు. ఇది ఇంకా సినిమా లాంగ్ రన్ ఇంకా 2 వారాలు ఉండేలా కనపడుతుంది. సినిమా గట్టిగా ఆడుతుంది. సినిమా వచ్చి ఇప్పటికే భారీ లాభాలతో పొంది బ్లాక్ బస్టర్ అయ్యి డబుల్ బ్లాక్ బస్టర్ వైపు పరుగులు తీస్తుంది. సంక్రాంతి విన్నర్ బెస్ట్ మూవీగా నిలిచింది అనగనగా ఒక రాజు. సంక్రాంతి విన్నర్ ఏదైనా అంటే అనగనగా ఒక రాజు, అది ఖచ్చితంగా చెప్పగలం. ఇంకా 4 వచ్చి నారి నారి నడుము మురారి. ఈ సినిమా కూడా సూపర్ ఆడుతుందండి. థియేటర్లు ఆడే, షోలు ఆడాయి. సినిమా మంచి రెస్పాన్స్, మౌత్ టాక్ బాగుండడం వల్ల ఈ సినిమా బొంత టాక్ బాగుంది. అందువల్ల బాగా ఆడుతుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ వైపు పరుగులు తీస్తుంది. ఇక లాస్ట్ సినిమా మన సీరియల్ ప్రసాద్. ఈ సినిమా అయితే ఒక్కొక్కడు ఒక్క విధంగా కలెక్షన్ వేయడం వల్ల జనాలు కన్ఫ్యూజ్ అయిపోయారండి. నిన్న మొన్న అంటే అసలు బుకింగ్ చాలా తక్కువ అయిపోయాయి, దారుణంగా పడిపోయాయి. గంటకు 2000 3000. ఈ రోజు అంటే గ్యారెంటీగా కింద పడిపోతుంది. 24 అవర్స్లో వచ్చేస్తుంది గ్యారెంటీగా. చూస్తూ ఉండండి. ఈ సినిమా ఇప్పటి వరకు 90 కోట్లు షేర్ రావడం జరిగిందండి. 180 కోట్ల పైగా గ్రాస్ రావడం జరిగింది. ఈ సినిమా ఆల్మోస్ట్ ఈ వారం రన్ అవుతుంది. ఏమైనా వీకెండ్లో ఏమైనా గ్రోత్ చూపితే ఇంకా 100 కోట్ల బొమ్మ అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుందండి. ఇది ఒకవేళ గ్రోత్ చూపితే, ఇవాళ ఏమైనా ఫుల్గా పడిపోతే చెప్పలేము, మనం చేసేది ఏం లేదు. ఒకవేళ గ్రోత్ చూపితే కనుక 100 కోట్ల షేర్ బొమ్మ అవుతుంది. ఇది మాత్రం భారీ నష్టాల వైపు పరుగులు తీస్తుందండి. ఇది రిలీజ్కి ముందే దాదాపుగా 70-80 కోట్ల నష్టాలు చూసింది. ఆ తర్వాత మళ్ళీ నిర్మాతలు
హీరోలకి ఆర్టిస్టులకి అందులో నటులకు అందరికీ కోత కోయడం వల్ల అవన్నీ తగ్గించుకుంటే 70 కోట్లు నష్టపోతుంది. ఇంకా ఓటీటీ రైట్స్ శాటిలైట్ రైట్స్ ఏమైనా కొనుక్కుంటే మ్యాజిక్ ఏమి జరిగి నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్తారు. ప్రజెంట్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా సినిమా అయితే చాలా నష్టాల్లో ఉంది. 50 కోట్లు నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. 100 కోట్లు గ్రాస్ నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ. ఈ సినిమా ఫేక్ పోస్టర్లు వేసి జనాలను కొద్దిగా బాగా రప్పించారండి థియేటర్లు. ఫేక్ పోస్టర్లు వేయడం వల్ల ఇప్పుడు కూడా 300 కోట్లు వచ్చిందని నిన్న సండే 300 కోట్లు వచ్చేసింది. నిన్న 300 కోట్లు వచ్చింది. ఈరోజు 300 కోట్లు వచ్చింది. ఇంకా రోజుగా 300 కోట్లు బొమ్మని చిరంజీవి గారు గోడ బదులు కూడా ఇస్తారనమాట. ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి మరి చిరంజీవి గారి దాంట్లో. అందుకే మరి ఫ్లాప్ వైపు పరుగులు తీస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఏమైనా అవుతుందని అనుకున్నానండి. కానీ ఎందుకో ఈ సినిమా జనం పక్కన పడే ఈ 2 సినిమాలు రైజ్ అయిపోయాయి. 'నారి నారి నడుమురారి' అనగానే ఒక రోజు సినిమాలు 2 రైజ్ అవ్వడం వల్ల ఈ సినిమాకి కూడా దెబ్బ అయింది కొద్దిగా. చిరంజీవి గారి సినిమా కూడా ఒక సోలోగా వచ్చి ఉంటే దీనికి బెటర్ ఉండేమో ఒకవేళ. ఈ టాక్ రివ్యూలు అన్నీ పాజిటివ్ టాక్ వచ్చాయి కదా, ఇవ్వలేదులే మొత్తం ఫస్ట్ నుంచి రివ్యూస్ వాళ్ళు రివ్యూ ఎవరెవరు ఇస్తారో వాళ్ళందరూ ఇంటికి తీసుకొచ్చుకోవడం, వాళ్ళకి సరిపడా అమౌంట్ ఇచ్చారో లేకపోతే డీలింగ్ ఏదైనా మాట్లాడుకున్నా తెలియదు, కానీ వాళ్ళందరూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ. టాలీవుడ్ ట్రాక్, టీటూబీ, ఇంకా కొన్ని ఉన్నాయి వెబ్సైట్లు, ఇవన్నీ వే2 న్యూస్ అందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళడం వల్ల ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఆ మీటింగ్లో ఏం చెప్పారో చిరంజీవి గారు మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు యూనివర్స్గా పాజిటివ్ టాక్ ఇచ్చారు. అనే సినిమా పరుగులు తగ్గిపోయింది. ఎందుకంటే సినిమా మౌత్ టాక్ బాగా జనాల్లో నెగిటివ్ వచ్చేసింది. చూసిన వాళ్ళందరూ నెగిటివ్గా చెప్తున్నారు. ఏదో ఎక్కడో 30% సినిమా నచ్చింది, అదన్నా అనిల్ రావిపూడి వల్ల. అనిల్ రావిపూడి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఫ్యామిలీ ఫ్యాన్స్, వాళ్ళ వల్ల ఇంతవరకు గట్టెక్కిందంటే. కానీ చిరంజీవి గారి మార్కెట్ మనకు తెలుసు ఎంతో. చిరంజీవి గారి మార్కెట్, రామ్ చరణ్ మార్కెట్ తీసి ఆచార్య సినిమా ఎంతలా హిట్ అయిందో మనకు తెలుసు. మనం చెప్పగలదు. కొద్దిగా దీనికి మళ్ళీ వెంకటేష్ మార్కెట్ కూడా కొద్దిగా యాడ్ అయింది. నాకు ఎంతో ఈసారి నాగార్జున గారు ఏదైనా సినిమా హిట్ అవుతే చిరంజీవి గారికి 4 ప్లేస్ పోతారు అనుకుంటున్నాను. చూడాలి ఏమవుద్దా. ప్రజెంట్ అంటే చిరంజీవి గారు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సినిమా అయితే మరి రెమ్యునరేషన్ అంతా వదిలేసుకుంటే అప్పుడు గట్టెక్కే అవకాశం ఉంది ఎక్కువ నిర్మాతలు. లేదు పేక పోస్టులు వేస్తాం, పేక పోస్టులతో ఇట్టు కొట్టుతాం అంటే తర్వాత ఊరుకోరు కదా, మాయిలు వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ మాయిలు. ఆ మాయిలు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. ఖైదీ 150కి 75 కోట్లు వేసినట్టు ఉంటుంది. అది కొందరు అంటున్నారు 200 కోట్ల బొమ్మ లేదా చిరంజీవి గారు, కొందరు 200 కోట్ల బొమ్మ చూపించండి. ఖైదీ 150 164 కోట్లు, అదైనా పేకు సోలో హీరోగా. వాల్తేర్ ఏరియా మల్టీ స్టార్. ఇప్పుడు ఈ సినిమా కూడా మల్టీ స్టార్ మన శంకర్ వరప్రసాద్. మీరు వేసిన పేక్ కాల్సినప్పుడు ముందు సోలోగా హీరోగా సినిమా తీసి ఇట్టు కొట్టమని చూడండి. ఇట్టు మాకు రికార్డులు అవసరం లేదు, ఇట్టు కొడుతుంది గొప్పే చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే బాలకృష్ణ సరిపోరండి చిరంజీవి గారికి, సరిపోరు. మరి బాలకృష్ణ గారు 6 ఇండస్ట్రీట్లు కొట్టారు కదా. చిరంజీవి బాలకృష్ణ గారు ఏం చేయరు. అప్పట్లో 6 ఇండస్ట్రీట్లు కొట్టారు. ఇప్పుడు కూడా గత 26 సంవత్సరాలు బట్టి నెంబర్ 1 హిట్లు కొట్టారు. రోజుల పరంగా అన్ని పరంగా నెంబర్ 1 హిట్లు ఎవరైనా ఉన్నాయంటే బాలకృష్ణ గారు. 72 హిట్లు ఉన్నాయంటే మాట్లాడి యావరేజ్ ఈ సినిమాలు అన్నీ హిట్లు కింద చెప్పానంట. ఎవడో కింద మెసేజ్ పెడుతున్నారు, నువ్వు వెళ్ళి చెక్ చేసుకో. నువ్వు యావరేజ్ సినిమాలు అంటావు, బ్లాక్ బస్టర్ హిట్లేమో హిట్లు అంటున్నావు, ఇండస్ట్రీ హిట్లేమో బ్లాక్ బస్టర్ అంటున్నావు. అలా అయితే బాలకృష్ణ గారికి ఇండస్ట్రీ హిట్లు లేవు నువ్వు చెప్పే ప్రకారంగా. రోజులు మారే బ్రదరు, మారండి కొద్దిగా. నందమూరి అభిమానులు అందరూ మీడియాకి వచ్చారు. ఎవరికాలు వీడియోలు తీసి పెడుతున్నారు, ఎవరికాలు నిజాలు చెప్తున్నారు. అందరు తెలుసుకుంటున్నారు, జనం కూడా తెలుసుకుంటున్నారు. బాలయ్య గారికి అన్స్టాపబుల్ ప్రోగ్రాం ద్వారా బాలయ్య అంటే ఏంటో తెలిసింది. అన్ని విధాలుగా సక్సెస్. ఒక రాజకీయం, ఒక ప్రోగ్రాం, ఒక సేవా రంగం, బిజినెస్, ఒక ఫ్యామిలీలో అన్ని రంగాల్లో సక్సెస్ అయ్యారు. పిల్లలు పెంచే విధానం, అన్ని రంగాల్లో బాలయ్య గారు సక్సెస్ అయ్యారు. మీ చిరంజీవి చేశారా? మాట్లాడమంటారా పర్సనల్ విషయాలు? ఒక్కొక్కడికి మతిపోద్ది మాట్లాడామంటే.
పర్సనల్ విషయాలు. ఆల్రెడీ మీ పవన్ కళ్యాణ్ ఎలా ట్రోల్ అవుతుందో తెలుసు కదా. కొద్దిగా తగ్గండి, సినిమాల పరంగా మాట్లాడుకుందాం. ఓకే. మీ చిరంజీవి ఎన్ని తపస్సులు చేసినా బాలకృష్ణతో సమానం కాలేరు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.